హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్ సంబంధించి మనకు రిజల్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ టుడే అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆర్టికల్స్లో వచ్చిన అప్డేట్ కనుక చూసుకొని చూడండి. ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఏప్రిల్ మొదటి వారం వరకు అయితే మనకు ఈ యొక్క వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు జిల్లా వ్యాప్తంగా అయితే మనకు 4 లక్షల పైగా పేపర్లు అయితే ఈ యొక్క కరెక్షన్ అయితే చేయనున్నారు. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకైతే ఏప్రిల్ 3వ వారంలో రిలీజ్ అయితే చేయనున్నారనమాట. ఇక టోటల్ మనకు అదే అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకు ఈ యొక్క ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఉంటుందో దానికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఏ రోజు మనకి ఏ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చూసుకుంటే ఈ నెల 17వ తేదీ వరకు అయితే పూర్తి స్థాయిలో పేపర్లు అయితే మనకు చేరుకోవడంతో తాజాగా గురువారం నుంచి అయితే మనకు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అయితే చేయనున్నారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే సాంస్క్రిట్ కానీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు సంబంధించి పేపర్లు అయితే జిల్లాలకైతే చేరుకున్నాయి. మరో 1-2 రోజుల్లో అయితే ఫిజిక్స్, ఎకనామిక్ పేపర్లు కూడా అయితే వస్తాయన్నమాట. సో ఈ యొక్క జిల్లాలకైతే సో మూల్యాంకనం ప్రారంభం కానట్లయితే మనకు అధికారులు చెప్పారు. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం చూసుకుంటే ఏప్రిల్ 3rd వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ చూసుకుంటే కనుక మనకు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఫలితాలు విడుదల చేసేవారు. సో ఇప్పుడు దానివల్ల ఎక్కువ లేట్ అవుతుందని, సో జాప్యం కూడా ఎక్కువ అవుతుందని, స్పాట్ వాల్యుయేషన్ జవాబుపత్రం మూల్యాంకనం అయిన తర్వాత మార్కులు మనకు ఏదైతే స్కానింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారనమాట. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించడానికి అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పారు. సో ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. కొత్తగా వెయిట్ చేసిన సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి.